గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మనం గత క్లాస్లో 2 టేబుల్ వెరీ ఈజీగా మనం ఎలాగో నేర్చుకున్నాం. ఇది మనం ఓన్లీ బ్రెయిన్లోకి ఛార్జింగ్ అనేట్టుగా ఇది ప్రాక్టీస్ చేస్తే మనం క్లాస్ని ఈజీగా బ్రెయిన్లోకి మనం ఎవరు టీచర్ హెల్పింగ్ లేకుండా ఈ వీడియోలు చూస్తే మీకు కాలిక్యులేటర్ కన్నా ఫాస్ట్గా అర్థమయ్యేలాగా గత క్లాస్లో చెప్పాను. గత క్లాస్లో చాలా స్లోగా చెప్పినట్టుగా చెప్పాను. ఇక్కడ క్లాస్ నుంచి కొద్దిగా ఫాస్ట్గా ఈజీగా అర్థమయ్యేలాగా నేను చెప్తాను. నేను ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనం 2 టేబుల్ చెప్పాము. ఆల్రెడీ ఇప్పుడు 3 టేబుల్ ఏంటంటే 3 1s 3 3 1s 3 అంటే ఇక్కడ ఏంటైంది 3 1లు అంటే ఇందులో ఎన్ని ఉన్నాయి 3 1లు ఉన్నాయి. దీని వాల్యూ ఎంత 1 1 1 3 ఇవి 3 1లు అనమాట. 3 ఎన్ని 1లు 1 1 2 1 3 1 3 1s 3 అర్థమైందా? ఇందులోనే మనకి 3 1s 3 1s అనమాట. ఇక్కడ ఈ 1s 3 ఉన్నాయి. 3 1s 1 2 3 ఇందులో ఈ 3ని ఇందులో 3 1s ఉన్నాయి. ఈ 3 1s 3 అవుతుంది. మనం ఇక్కడ టేబుల్ అన్నా సరే మల్టిప్లికేషన్ అయినా సరే ఇదే పద్ధతిగా ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా ఇక్కడ అన్ని 3లు రాయలేదు. ఎందుకంటే మనం కళ్ళు మౌత్ ప్రాక్టీస్ బ్రెయిన్ ప్రాక్టీస్ ఈ 3 కలిపితేనే మనం ఎక్కడికైనా వెళ్ళేసరికి అరే బజార్కి వెళ్ళి ఒక డజన్ ఫ్రూట్స్ తీసుకురారా అన్నారంటే ఒక ఫ్రూట్ 10 రూపాయలు చెప్పాడు అనుకోండి, డజన్ అవుతుంది 12 12 10 120. లేదా 5 రూపీస్ చెప్తే 12 5 60. 12 15 రూపాయలు చెప్తే 12 15 180. అలాగా మనం ఈజీగా చెప్పాలంటే మనం ఈ క్యాల్కులేషన్ మల్టిప్లికేషన్స్ మనం పెన్ను అక్కడ పట్టుకెళ్ళి పెన్ వేసుకొని ఇవన్నీ చేసుకుని కానీ మన బ్రెయిన్లోని ఈజీగా చెప్తాం. అంతేగాని 3 17 51 3 7 21 ఎలా బ్రెయిన్ చెప్తుంది? ప్రాక్టీస్ ఓన్లీ డైరెక్ట్గా మనకి మైండ్లోకి ఆల్రెడీ ఇంజెక్ట్ అయిపోయి ఉంటే అంత ఫాస్ట్గా చెప్తాం. ఇవన్నీ కూడా మనం హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేసరికి తక్కువ టైంలోనే మనం ఎగ్జామ్స్లోనే అటెంప్ట్ చేయాలి. కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాక్టీస్ చేస్తే మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా సబ్స్క్రైబ్ చేయించి వాళ్ళకి షేర్ చేయించి వాళ్ళ చేత ఇది ప్రాక్టీస్ చేయించండి. మీకు అవసరం లేకపోవచ్చు చూసిన వాళ్ళకి, వేరే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతారు. తెలుగు వాళ్ళందరికీ ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి అందరికీ కూడా ఇంత ఈజీ మెథడ్ లేదు కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయించాలి. కాబట్టి అందరికి షేర్ చేయించి ఎవరో ఒకరికి అవసరం ఉంటుంది. మీకు అవసరం లేకపోయినా సరే చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, బజార్లోకి వెళ్ళి క్యాల్కులేట్ చేసుకున్నా మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే ఇంత ఈజీ మెథడ్ ఎక్కడ ఉండదు. కాబట్టి బ్రెయిన్లోకి మనం డైరెక్ట్గా వెళ్ళిపోయేలాగా ఈ ప్లానింగ్ ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇది ప్రాక్టీస్ చేయండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. బ్రెయిన్లోకి ఆల్రెడీ మనకి వెళ్ళిపోద్ది. కాబట్టి దీన్ని ప్రాక్టీస్ చేస్తే చాలా ఎక్కువగా నేను మీకు ఉపయోగపడుతున్నానని నేను అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కలు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. నెక్స్ట్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ 3 1s ఇక్కడ 3 అంటే ఏంటంటే 3 1లు 3 1s 1 2 3 ఇక్కడ 3 1s ఉన్నాయన్నమాట. ఇక్కడ 3 ఇక్కడ ఏ నెంబర్ ఉన్నదో ఆ నెంబర్ ఇక్కడ అన్ని ఉన్నాయని అర్థం. దానికి టోటల్ అక్కడ ఆన్సర్ ఉంటుంది. అది యువతలో ఉన్నది అనుకోండి, ఇది ఏంటంటే 3 2s ఉన్నాయి. ఆల్రెడీ మీకు సెకండ్ టేబుల్లో ఆల్రెడీ చెప్పాను. 3 2 2s 2 2 2 3 2s ఉన్నాయి. 3 2s అంటే అది 2 2 2 6 3 2s 6 మీకు అంతే. టేబుల్ అంటే అంతేగాని మీరు వేరేగా అనుకున్నట్టు ఏదో బై హార్టింగ్ అన్నది కాదు. అక్కడ ఏంటున్నది అన్నది మీరు మైండ్లోకి డైరెక్ట్గా దాని తాలూకా మల్టిప్లికేషన్ చేసిన ఆన్సర్స్ మన బ్రెయిన్లోకి టక్మని రావడం అన్నది ప్రాక్టీస్లోకి ఉపయోగపడుతుంది. మీరు లైట్గా తీసుకోకండి, చాలా సీరియస్గా తీసుకొని దాన్ని వాల్యుబుల్గా తీసుకొని మీరు అందరికీ కూడా ప్రాక్టీస్ చేయండి. పెద్దలు కూడా అవసరమైందే ఈ ప్రాక్టీసు, చిన్నోళ్ళకి చాలా అవసరం. దీనివల్ల చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ 3 1s 3 ఇక్కడ ప్రతిసారి 3 వేయలేదు. ఎందుకు అనుకున్నారు?
మనకు బ్రెయిన్ కాలిక్యులేషన్ ఈజీగా ఇంజెక్ట్ అవ్వాలంటే కొన్ని కొత్త మెథడ్ని మనం చెప్తున్నాం కాబట్టి మనం అలా ప్రాక్టీస్ చేద్దాం. 3 1s 3, 3 1s 3, 3 2s 3 2s 6, 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 4s 12, 3 5s 15, 3 6s 18, 3 7s 21, 3 8s 24, 3 9s 27, 3 10s 30. మనం ఇలా ప్రాక్టీస్ చేసాం. దాన్ని కొద్దిగా ఫాస్ట్గా చెప్తాం. ఇక్కడ 3 అన్నది చూపించను, పెన్ ఇక్కడే పెడతాను. 3 1s చెప్పండి, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. 3 1s 3, 3 1s 3, 3 2s 3 2s 6, 3 2s 6, 3 3s 9, 3 3s 9, 3 4s 12, 3 5s 15, 3 6s 18, 3 7s 21, 3 8s 24, 3 9s 27, 3 10s 30. చెప్పండి. 3 1s 3 చెప్పండి. 3 1s చెప్పండి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. 3 1s 3, 3 2s 6, 3 2s 6, 3 3s 9, 3 4s 12, 3 4s 12, 3 5s 15, 3 6s 18, 3 7s 21, 3 8s 24, 3 9s 27, 3 10s 30. 3 1s 3, 3 1s 3, 3 1s 3, 3 2s 6, 3 2s 6, 3 3s 3 3s 9, 3 3s 9, 3 4s 12, 3 4s 12, 3 5s 15, 3 5s 15, 3 6s 18, 3 6s 18, 3 7s 21, 3 7s 21, 3 8s 24, 3 8s 24, 3 9s 27, 3 9s 27, 3 10s 30. ప్రాక్టీస్ చేయండి. 3 1s 3, 3 2s 6, 3 2s 6, 3 3s 9, 3 4s 12, 3 4s 12, 3 5s 15, 3 5s 15, 3 6s 18, 3 6s 18, 3 7s 21, 3 7s 21, 3 8s 24, 3 8s 24, 3 9s 27, 3 9s 27, 3 10s 30. మీరు చెప్పండి. 3 1s 3, 3 1s 3, 3 2s 6, 3 2s 6, 3 3s 9, 3 3s 9, 3 4s 3 4s 12, 3 5s 15, 3 5s 15, 3 6s 18, 3 6s
18, 3 sevens, 21, 3 eights, 24, 3 eights, 24, 3 nines, 27, 3 nines, 27, 3 tens, 30, 3 tens, 30, only 3 ones, 3, 3 ones, 3, 3 twos, 6, 3 twos, 6, 3 threes, 9, 3 threes, 9, 3 fours, 3 fours, 12, 3 fives, 15, 3 fives, 15, 3 sixes, 3 sixes, 18, 3 sixes, 18, 3 sevens, 3 sevens, 21, 3 sevens, 21, 3 sevens, 21, 3 eights, 24, 3 eights, 24, 3 nines, 27, 3 nines, 27, 3 tens, 30. మళ్ళీ చేద్దాం. 3 ones, 3, 3 ones, 3, 3 twos, 6, 3 twos, 6, 3 threes, 9, 3 threes, 9, 3 fours, 12, 3 fours, 12, 3 fives, 15, 3 fives, 15, 3 fives, 15, 3 sixes, 3 sixes, 18, 3 sixes, 18, 3 sevens, 21, 3 sevens, 21, 3 eights, 24, 3 eights, 24, 3 nines, 27, 3 nines, 27, 3 tens, 30. ప్రాక్టీస్ అయింది కదా. నెక్స్ట్ 3 11s నుండి 20s వరకు కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ 2 టేబుల్ మీరు బై హార్ట్ చేశారు అనుకుంటున్నాను. అవి బాగా ప్రాక్టీస్ చేస్తే దాని కంటిన్యూషన్ మీకు ఈజీగా అవుతుంది. ఇన్ కేసు ఆ క్లాస్ చూడకపోతే మీకు మన ఛానల్లో డౌన్లోడ్ చేసుకొని అది సబ్స్క్రైబ్ చేసుకొని ఆ డౌన్లోడ్లో ఉన్నవి మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు కర్సీ రైటింగ్ కూడా వితిన్ 1 అవర్లోనే మన కర్సీ రైటింగ్ 3 వీడియోల్లో చేయడం జరిగింది. ఎలాంటి వాళ్ళకైనా సరే మీకు కర్సీ రైటింగ్ 3 వీడియోల్లోనే చేశాను. అది కూడా మీరు సులభంగా చేశాను కాబట్టి మీరు నేర్చుకుంటారని ప్రార్థిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ 3 11s, 3 11s, 33, 3 11s, 33, 3 11s, 33, 3 12s, 36, 3 12s, 36, 3 13s, 39, 3 13s, 39, 3 13s, 39, 3 14s, 42, 3 14s, 42, 3 15s, 45, 3 15s, 45, 3 16s, 48, 3 16s, 48, 3 17s, 51, 3 17s, 51, 3 18s, 54, 3 18s, 54, 3 19s, 57, 3 19s, 57, 3 20s, 60, 3 20s, 60, 3 11s, 33, 3 12s, 36, 3 13s, 39, 3 14s, 42, 3 14s, 42, 3 15s, 45, 3 16s, 48, 3 16s, 48, 3 17s, 51,
3 17s 51, 3 18s 54, 3 18s 54, 3 19s 57, 3 19s 57, 3 20s 60, 3 20s 60, 3 11s 33, 3 12s 36, 3 13s 39, 3 14s 42, 3 15s 45, 3 16s 48, 3 17s 51, 3 18s 54, 3 19s 57, 3 20s 60, 3 11s 33, 3 11s 33, 3 12s 36, 3 12s 36, 3 13s 39, 3 13s 39, 3 14s 42, 3 14s 42, 3 15s 45, 3 15s 45, 3 16s 48, 3 16s 48, 3 17s 51, 3 17s 51, 3 18s 54, 3 18s 54, 3 20s 57, 3 20 19s 57, 3 20s 60, 3 20s 60. అంటే ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం ఇక్కడి నుంచి. 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 4s 12, 3 5s 15, 3 6s 18, 3 7s 21, 3 8s 24, 3 9s 27, 3 10s 30, 3 11s 33, 3 11s 33, 3 12s 36, 3 12s 36, 3 13s 39, 3 13s 39, 3 14s 42, 3 14s 42, 3 15s 45, 3 15s 45, 3 16s 48, 3 16s 48, 3 17s 51, 3 17s 51, 3 18s 54, 3 18s 54, 3 19s 57, 3 19s 57, 3 20s 60, 3 1s 3, 3 1s 3, 3 2s 6, 2 2s 3 2s 6, 3 3s 9, 3 3s 9, 3 4s 12, 3 4s 12, 3 5s 15, 3 5s 15, 3 6s 18, 3 6s 18, 3 7s 21, 3 7s 21, 3 7s 21, 3 8s 24, 3 8s 24, 3 9s 27, 3 9s 27, 3 10s 30, 3 10s 30, 3 11s 33, 3 11s 33, 3 12s 36, 3 12s 36, 3 13s 39, 3 13s 39, 3 14s 42, 3 14s 42, 3 15s 45, 3 15s 45, 3 16s 48, 3 16s 48, 3 17s 51,
3 17s 51, 3 18s 54, 3 18s 54, 3 19s 57, 3 19s 57, 3 20s 60. ఇందులో మనం టేబుల్స్ అన్నా సరే ఎక్కాలన్నా సరే ఆల్రెడీ ఇవి ఎన్ని ఉంటాయి అన్నది యువతలో ఏ నెంబర్ ఉంటే అన్నీ ఉంటాయి అన్నది ఆల్రెడీ నేను చెప్పాను. ఇక్కడ సపోజ్ ఇందులో వన్స్ ఇటువైపు చెప్పాను, అటువైపు కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 13 ఉంది కదా, ఇక్కడ 3 13s అంటే ఒక 13 ప్లస్ 13 ప్లస్ 13 ఇవేట ఎంత అవుతాయి? 3 13లు 39. అంటే ఇలాగా మనం ఎంత లాంగ్గా రాయకుండా బ్రెయిన్ షార్ప్గా యూజ్ చేయడమే ఈ మల్టిప్లికేషన్స్. ఈ మల్టిప్లికేషన్స్ ఎంతైతే మీకు వస్తాయో ఆటోమేటిక్గా ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ కూడా వస్తాయి. కాబట్టి మనం ఈ క్లాసుని మనం ఇంత ఈజీగా చెప్తున్నాం కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అందులో ఎవరో ఒకరికి మీకు కావాల్సిన ఫ్రెండ్స్ కానీ అందరికీ ఉపయోగపడేది, దేశంలో అందరికీ కూడా ఇంత ఈజీగా బ్రెయిన్లోకి ఈ టేబుల్స్ అనేది పంపించడం అవసరం. కాబట్టి మీకు కావాల్సిన అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి, దేశానికి మన తెలుగు వాళ్ళకి కూడా ఎక్కువ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ.